ఉదయకాల ప్రార్థన. అత్యున్నతుడా, ఆరాధ్యనీయుడా, ఆలోచనకర్త, మీకే స్తోత్రాలు, మీకే స్తుతులు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. అయా, గడిచిపోయినటువంటి రాత్రి అంతను కూడా మీ కృపా సహాయం మాకు, మా కుటుంబానికి దయచేసినందుకు అయా, మమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క నూతనమైన దినములో సజీవులుగా ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మీకే స్తుతులు, వందనాలు, కృతజ్ఞతలను చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఈరోజు మేము సజీవులంగా ఉన్నాము అంటే నాయనా, అది కేవలము కూడా మీరు మా ఎడల కుమ్మరించి ఉన్నటువంటి కృపను బట్టే నాయన. అయా, ఈరోజు ఆ విషయాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ మీకు లోబడి మీ వాక్యాన్ని అనుసరిస్తూ మీ చిత్తాన్ని తండ్రి చేస్తూ జీవించడానికి మాలో ఉండినటువంటి ప్రతి ఒక్క బిడ్డకు సహాయము దయచేయండి నాయన. ఎస్ లార్డ్, బలహీనులకు బలాభివృద్ధి కలగజేయువాడవు ఆయనే అని యెషయా గ్రంథం 40వ అధ్యాయం 29వ వచనం ద్వారా మీరు సెలవిస్తున్నారు నాయన. అవును ప్రభువా, ఎవరైతే ఈరోజు ఏ విషయాల్లో బలహీనులుగా ఉన్నారో, ఏ విషయాల్లో బలము లేక గెలవలేకపోతున్నారో, ఏ విషయాల్లో బలము లేక ఓడిపోతూ తండ్రి కృంగిపోతూ వెనకబడిన వారిగా ఉన్నారో అయా, వారికి మీ బలాన్ని దయచేయండి. బలాభివృద్ధిని దయచేయువాడము నీవే అంటున్నావు తండ్రి. మీ సహాయము వారందరికీ అనుగ్రహించమని, వారందరినీ దీవించమని, మీ కృపలో వారిని భద్రపరుచుకొని ప్రతి ఒక్కరికి నాయన విజయాన్ని దయచేయమని, కృంగుదలలో నుంచి వారిని లేవనెత్తమని ఈ ఉదయాన బ్రతిమాలుతూ ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఎంతో మంది బిడ్డలు ఈ ఉదయకాల ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు. ప్రార్థనతో ఈ యొక్క రోజును వారు ప్రారంభిస్తూ ఉన్నారు. మీ కృపా సహాయము వారందరికీ దయచేయండి అయా. దీవించండి, ఆశీర్వదించండి. వారు అనుకుంటున్న కార్యాలు అన్నీ కూడా ఈరోజు సఫలం అవ్వడానికి సహాయము దయచేయండి నాయన. జ్ఞానముతో, బలముతో వారిని నింపండి తండ్రి. ఆటంకంగా ఉన్న ప్రతి అడ్డుగోడను వారి ఎదుట నుంచి తొలగించండి ప్రభువా. ఏ కార్యములో తండ్రి వారు ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో వారందరినీ వందింతలుగా ఆశీర్వదించండి ప్రభువా. ఆగిపోయాయి అనుకున్న పనులు ఈ రోజున మీ కృపను బట్టి మరలా నూతన పరచబడే కృప చూపించండి అయా.